ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేదా జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఆగస్టు నెల 2026 మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థాన బలము. అయితే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవటము కానీ, లేదా పెద్దవాళ్ళ రూపం నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే సిచ్యువేషన్లు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. ఈ మిథున రాశి వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చే ప్రాప్తి కూడా ఇలా జాతక యోగంలో రాబోతున్నాయి. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఏది పట్టుకున్నా కూడా రాగి తేలుతుంది. మరి ఇప్పుడు అదృష్ట గడి అనేది వస్తుందా, లేకపోతే మా జీవితాంతం ఇలాగే బాధపడాల్సిందేనా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు అదృష్ట గడియలు అనేది ఈ నెల 19వ తారీఖు నుంచి కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. 19, 20, 21 ఈ 3 రోజుల్లో మీకు అదృష్ట యోగం దిశ తిరిగే మార్గాలు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, ఏదైనా సరే ఎంత వాడినైనా సరే గౌరవిస్తారు, గౌరవించి గౌరవం తీసుకుంటారు, ఏదైనా ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పేస్తుంటారు.
రేపు చేసే పని ఈ రోజు ఎమ్మటే చెప్పేస్తుంటారు, కానీ అలా చెప్పకూడదు. చెప్పిన దానివల్ల వాళ్ళకి ఏ పని కాదు. శనివారము, మంగళవారము, గురువారము ఈ 3 రోజులు వాళ్ళకి కటింగు షేవింగు చేయించకూడదు. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి అదృష్ట గడియ దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటది. కొంచెం రుణబాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే అప్పు బాధలు. ఈ అప్పు బాధలు, ఈ రుణబాధల వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి వస్తుంటది, చేజారిపోతుంటది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నారు అనుకుంటారు. చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చేతికాడికి వస్తాయి కొన్ని పనులు, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తులు కూడా వీళ్ళకి ఎక్కువగా నిలబడం. ఎందువల్ల అంటే వీళ్ళ మీద నరఘోష ఎక్కువగా ఉంది. ప్రజా దిష్టి, బాగున్నారు బాగున్నారని ఏడుపు, నరకన్ను నరదిష్టి, ప్రజా ఏడుపు. ఈ ఏడుపు వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా అనుకూలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో వీళ్ళు చాలా వరకు ఇబ్బందిగా ఎదురయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా దైవ అనుగ్రహం పొందండి. దైవ అనుగ్రహం పొందాలి అంటే మరి మీరు చేయాల్సింది శివుణ్ణి పూజించాలి. ఓం నమ శివాయ. ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని మీరు పూజించి శివాలయంకి వెళ్ళి శివాలయం గుళ్ళోకి 9 ప్రదర్శనలు చేసినట్టుగైతే తప్పకుండా మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఓం నమ శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ చెట్టుకాడికి, ఈ చెట్టుకాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాము. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువు గారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు.
ఓం నమ శివాయ నమ.